Hi friends, welcome to Online Learning Path channel. ఈరోజు టాపిక్ వచ్చి రెస్పాండ్.io. రెస్పాండ్.io అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ రెస్పాండ్.io ఇన్సైడ్లో ఏమేమి ఉంటాయి అప్లికేషన్లో అని చెప్పి ఈరోజు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను అండ్ తీరు కూడా చెప్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చి టాప్ 5 రెస్పాండ్.io ఫీచర్స్. అంటే రెస్పాండ్.io ఫీచర్స్ టాప్ 5 ఏముంటాయి అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మల్టీ ఛానల్ మెసేజింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం యూస్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇవి మనం యూస్ చేసే A to Z లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ వైబర్ అండ్ వాట్సాప్ మెసెంజర్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్ ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్లో యూస్ చేయొచ్చు. దట్ ఈస్ రెస్పాండ్.io. ఓకే, ఏమేమి యూస్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కనెక్ట్స్ ఆల్ మెసేజింగ్స్ లైక్ వాట్సాప్ అండ్ వాట్సాప్ బిజినెస్ API అండ్ ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజెస్ అండ్ ఫేస్బుక్ మెసెంజర్ అండ్ టెలిగ్రామ్ అండ్ లైన్, విబర్ అండ్ ఈమెయిల్ అండ్ SMS. చూడండి, ఇవన్నీ మనం ఒకే అప్లికేషన్లో యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ రెస్పాండ్.io. అండ్ చూడండి, అలోస్ యూ టు మేనేజ్ ఆల్ కన్వర్జేషన్ ఇన్ ఏ సింగిల్ యూనిఫైడ్ బాక్స్. అంటే మనం అంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేటి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో మేనేజ్ చేయొచ్చు. దట్ ఈస్ రెస్పాండ్.io. అండ్ గో ఫర్ నెక్స్ట్ వన్ లైక్ ఆటోమేషన్ అండ్ వర్క్ ఫ్లోస్. ఇవి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అప్లికేషన్లోకి వెళ్ళి ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి మీకు చూపిస్తాను. రెస్పాండ్.io ఎలా లాగిన్ అవ్వాలని చెప్పి నేను చూపిస్తాను. అంతకనే ముందు మనం ఫస్ట్ థియరీ తెలుసుకుందాము అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పి చూద్దాము. తర్వాత నేను ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాట్సాప్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, వీపర్ అండ్ చాలా టూల్స్ ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను, తర్వాత ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, గో ఫర్ ఆటోమేషన్ అండ్ వర్క్ ఫ్లోస్. ఆటోమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక హోటల్ తీసుకోండి. మీరు ఏమన్నా మెసేజ్ మాకు ఇట్లా రూమ్స్ కావాలి అండ్ ఫుడ్ కావాలని చెప్పి ఆర్డర్ చేసుకునేదాన్ని ఒక పర్సన్ లేకుండా ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చేదాన్ని ఆటోమేషన్ అంటారు. లైక్ AI. ఇప్పుడు సపోజ్ మీరు హోటల్కి ఏదైనా బుక్ చేసుకోవాలి, మనం హోటల్ గురించి తెలుసుకోవాలనుకోండి, మనం వాట్సాప్ ఎగ్జాంపుల్ దాంట్లోకి వెళ్ళేసి మీరు సెర్చ్ చేయొచ్చు. అంటే హోటల్ ఫ్యూచర్స్ ఏంటని సెర్చ్ చేసాము ఇంకో అది ఆటోమేషన్గా రిప్లైస్ ఇస్తుంది. అంతే, ఒక పర్సన్ రిప్లైస్ కన్నా దానంతకు తానే రిప్లై ఇస్తుంది. దాన్ని ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ అంటారు. మనం దీంట్లో వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలి స్క్రాచ్ నుంచి అని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చూడండి, బిల్డ్ ఆటోమేటిక్ వర్క్ ఫ్లోస్ టు హ్యాండిల్ కన్వర్జేషన్ వితౌట్ మాన్యువల్ ఇన్వెషన్. చూడండి, మనము డైరెక్ట్గా ఒక పర్సన్ సహాయం లేకుండా ఆటోమేటిక్గా రిప్లై చేయడానికి ఆటోమేషన్ అండ్ వర్క్ ఫ్లోస్ అంటారు. ఆటో రిప్లైస్ టు చూడండి, ఆటో రిప్లైస్, FAQs, లీడ్ క్వాలిఫికేషన్ అండ్ రూటింగ్. అంటే ట్రిగర్ నోటిఫికేషన్ ఆర్ టాస్క్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్ అండ్ ఈవెంట్స్. మనము ఏదైనా కూడా ఒక వితౌట్ పర్సన్ సహాయం లేకుండా డైరెక్ట్గా రిప్లైస్ ఇచ్చేదాన్ని ఆటోమేషన్ అండ్ వర్క్ ఫ్లోస్ అంటారు. అంటే మనం ఒకటి క్రియేట్ చేసేసి దాన్ని మనము షేర్ చేయొచ్చు. రెస్పాండ్.ioలో ఈజీగా ఉంటుంది. అంటే వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ 2 లాంగ్వేజెస్ ఎలా లింక్ చేయాలి చెప్పి నేను ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్తాను. అండ్ గోఫర్ అండ్ దిస్ వన్ ఆల్సో క్యూర్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ బోత్ విల్ బీ క్రియేటింగ్ ఇన్ రెస్పాండ్.io. ఈజీ టు యూస్. అండ్ గో ఫర్ నెక్స్ట్ వన్ CRM అండ్ కాంటాక్ట్ మేనేజ్మెంట్. CRM మీన్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే దీంట్లో మనం కాల్స్ మేనేజ్ చేయొచ్చు అండ్ కస్టమర్స్ని ఇంట్రాక్షన్స్, హిస్టరీ ఆఫ్ ఇంట్రాక్షన్స్ అండ్ సిగ్మెంట్ ట్యాగ్స్, లేబుల్స్ అండ్ కస్టమ్ ఫీల్డ్స్ అనేబుల్స్ పర్సనలైజ్డ్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఇవన్నీ మనము దాంట్లో యూస్ చేయొచ్చు. అంటే A to Z మనం మొత్తం రెస్పాండ్.ioలో మేనేజ్ చేయొచ్చు. అండ్ CRM ఇవన్నీ నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను, ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ గో ఫర్ ఇంటిగ్రేషన్స్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. కనెక్ట్ రెస్పాండ్.io విత్ పాపులర్ బిజినెస్ టూల్స్. అంటే మనము ఒకవేళ దేనికైనా వెబ్సైట్కి లైక్ కామర్స్ ఏదైనా వెబ్సైట్ కూడా ఒక కాల్స్ కూడా దీంట్లో మేనేజ్ చేయొచ్చు అండ్ కాల్స్ చేయొచ్చు. అంటే మనం ఏం మెసేజ్ చేసినా కూడా మనకు డైరెక్ట్గా దాంట్లో ఇంటరాక్ట్ అవుతుంది. మనం దాంట్లో చూడొచ్చు రెస్పాండ్.ioలో. మీరు క్రియేట్ చేసిన ఛానల్స్ ఎవరు మెసేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి మనం చూడొచ్చు ఈజీగా. అంటే సపోజ్ మీరు ఒక ఛానల్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఏమన్నా కస్టమర్స్ ఇంటరాక్ట్ అయ్యేది మనం మొత్తం ఈ రెస్పాండ్.ioలో మనము చూడొచ్చు. గో ఫర్ కనెక్ట్ రెస్పాండ్.io విత్ పాపులర్ బిజినెస్ టూల్స్. CRM లైక్ HubSpot అండ్ Salesforce. ఇవి కూడా మేనేజ్ చేయొచ్చు. CRM లైక్ HubSpot అండ్ Salesforce ఇవంటి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ Shopify ఆర్ కామర్స్ మనము ఇవన్నీ దీనిలో మేనేజ్ చేయొచ్చు. అండ్ టాప్ 5 రెస్పాండ్.io ఫీచర్స్. చూడండి, ఆటోమేషన్ లైక్ జెఫర్ అండ్ ఇన్ N10. మనకు దీంట్లో N10 కీ కూడా వస్తుంది. దాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు. ఎలా మేనేజ్ చేయాలని చెప్పి నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఓకే, హెల్ప్స్ అండ్ స్ట్రీమ్ లైన్ వర్క్ ఫ్లో అక్రాస్ ప్లాట్ఫామ్స్. మనము A to Z మనము యూస్ చేసే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రతిదీ దీంట్లో యూస్ చేయొచ్చు. దీంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్.
అండ్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే మనము ఒక ఫ్లో చార్ట్ లైక్ ఒక కంపెనీ బిజినెస్ అంటే ఏంటి, కంప్లైంట్స్ కానీ మనకి ఎలా జరుగుతుందని చెప్పి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది దాంట్లో రెస్పాండ్ టైబోలో, అది ఎలా చూడాలి అండ్ డేట్స్ ఎలా చూడాలని చెప్పి నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపిస్తాను రెస్పాండ్ టైబోలో. చూడండి, ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ టీమ్ రెస్పాన్స్ టైమ్స్, కన్వర్జేషన్ వాల్యూమ్, వర్క్ ఫ్లోస్ పర్ఫార్మెన్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ట్రెండ్స్. మనం దాంట్లో ప్రతిదీ లైఫ్ సైకిల్లో మనం మొత్తం చూడవచ్చు రెస్పాండ్ టైబోలో. అదే అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. అనలిటిక్స్ రిపోర్టింగ్ అంటే ఏం లేదంటే మనం ఒక కంపెనీ గురించి ఏమన్నా కంప్లైంట్స్ కానీ ఏమన్నా వచ్చినా ఎలా చూడాలి అండ్ ఎంత పర్సెంటేజ్ మాత్రం వస్తుందని చెప్పి మనము ఒక రిపోర్టింగ్ తయారు చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి టాప్ 5 టూల్స్ రెస్పాండ్ టైబోలో యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రాక్టికల్గా వెళ్దాం. అంటే నేను ఇప్పుడు రెస్పాండ్ టైబో ఓపెన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ క్రోమ్లోకి వెళ్తున్నాను. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత respond.io టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్. అండ్ చూడండి, ఇది respond.io అప్లికేషన్. నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు కానీ అకౌంట్ లేకపోతే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ కొట్టి మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసుకో. 7 days తర్వాత మీకు అమౌంట్ అడుగుతుంది. ఒకవేళ మీకు కానీ 7 days తర్వాత కూడా ప్రాక్టీస్ కాకపోతే వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయినా కూడా వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయినా కాబట్టి నేను లాగిన్ క్లిక్ చేశాను. లాగిన్ అయిపోతుంది డైరెక్ట్గా. చూడండి, లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ నేను లైఫ్ సైకిల్ గురించి చెప్పినా అండి. ఇదే అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. లైక్ న్యూ లీడ్ అండ్ ఏమైనా కొత్తగా క్రియేట్ చేసిన వస్తుంది, హాట్ లీడ్ అండ్ పేమెంట్ ఏమైనా పేమెంట్ చేసిన వస్తుంది, కస్టమర్స్ ఇంట్రాక్షన్స్, ఇవన్నీ దీంట్లో లైఫ్ సైకిల్ వస్తుంది. నేను చూపిస్తాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొత్తగా మెసేజ్ చేసుకున్నా, లైక్ మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ అకౌంట్ చేసిన ఒక దీంట్లో మనం మొత్తం చూడొచ్చు. అంటే చార్ట్స్ ఆల్ కొట్టామనుకోండి, మనకు కొత్తగా ఏమేమి క్రియేట్ చేసాం చూడండి. మనకు కొత్తగా ఏమి క్రియేట్ చేసుకున్నా మొత్తం A to Z ఇక్కడ వస్తుంది, న్యూ కాంటాక్ట్ అనే దాంట్లో. అండ్ గో ఫర్ దిస్ వన్ లైఫ్ సైకిల్. చూడండి, న్యూ లీడ్ అండ్ హాట్ లీడ్. దిస్ ఈజ్ అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. న్యూ లీడ్ అండ్ హాట్ లీడ్ అండ్ పేమెంట్ అండ్ కస్టమర్ A to Z మనం ఏమేమి క్రియేట్ చేస్తామో A to Z దీంట్లో వస్తుంది. అండ్ గో ఫర్ దిస్ వన్, దిస్ ఈజ్ బ్రాడ్కాస్ట్. ఇది ఎలా యూస్ చేయాలని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గో ఫర్ దిస్ వన్. మనము ఏమైనా వర్క్ ఫోర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ స్క్రాచ్ నుంచి మనము క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనము న్యూ నేమ్ అండ్ ఐ విల్ గివ్ స్మాల్ ఎగ్జాంపుల్ నేమ్. ఐ గివ్ మై నేమ్స్ ఎడ్డి అండ్ క్రియేట్. ఓకే, క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది వర్క్ ఫ్లో. అంటే ఇది స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ చూడండి, ఇక్కడ మన మాన్యువల్ ట్రిక్ అంటే మనం మామూలుగా ఒకవేళ మనం కొత్తగా క్రియేట్ చేసాం, కన్వర్జేషన్ ఓపెన్ క్లిక్ చేసి మనం క్రియేట్ చేసాం అనుకోండి, మనం టెస్ట్ చేసామనుకోండి. చూడండి, ఇక్కడ టెస్ట్ ఆప్షన్ ఉంటుంది. టెస్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది క్రియేట్ చేసిన తర్వాత టెస్ట్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక స్కానర్ వస్తుంది. స్కానర్ వచ్చిన తర్వాత వాట్సాప్ నెంబర్ చూపిస్తుంది. వాట్సాప్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం జస్ట్ దానికి కోడ్ ఇస్తుంది. కోడ్ ఇచ్చిన తర్వాత మనం దాన్ని టైప్ చేసామనుకోండి, మనం ఏం క్రియేట్ చేసామో మనకి ఏం రిప్లైస్ వస్తున్నాయని చెప్పి మనం చూడొచ్చు. నేను ఫర్దర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా క్రియేట్ చేయాలి అండ్ టెస్ట్ ఎలా చేయాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ గో ఫర్ నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ లైఫ్ సైకిల్ కన్వర్జేషన్స్. చూడండి, లైఫ్ సైకిల్ హియర్. ఇక్కడ చూడండి, October 4th మనము ఇక్కడ డేట్ షెడ్యూల్ చేసుకొని చూడండి, ఇక్కడ 16th అని సెలెక్ట్ చేసుకుని ఆ రోజు మనం ఒకవేళ ఏమైనా కస్టమర్స్కి ఏమైనా కొత్తగా క్రియేట్ చేసినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ మనకు A to Z ఏమి చూడండి, ఇక్కడ న్యూ లీడ్, న్యూ హాట్ లిస్ట్ అండ్ పేమెంట్ అండ్ కస్టమర్ మొత్తం మనకి A to Z ఇక్కడ లైఫ్ సైకిల్ మొత్తం చూడొచ్చు. అండ్ గో ఫర్ వర్క్ స్పేస్ సెట్టింగ్స్. హియర్ ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత వర్క్ స్పేస్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, యూజర్ సెట్టింగ్స్. యూజర్ అంటే మనము ఎవరికైనా కొత్తగా క్రియేట్ యూజర్ చేయొచ్చు దీంట్లో. అది ఎలా చేయాలని చెప్పి నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, క్రియేట్ యూజర్. చూడండి, మేనేజర్, ఓనర్ అండ్ ఏజెంట్. దీనికి డిఫరెంట్ టైప్ పర్మిషన్స్ ఉంటాయి. ఏజెంట్ అంటే మనకు ఏమైనా రిప్లైస్ ఇవ్వడం అలాంటి దానికి. ఓనర్ అంటే ఇది అప్లికేషన్ ఓనర్ అండ్ మేనేజర్ అంటే మనం A to Z మొత్తం మేనేజ్ చేయొచ్చు. ఓకే, గో ఫర్ ఐ విల్ క్రియేట్ వన్. ఓకే, ఆఫ్టర్ ఐ కెన్ షో యూ హౌ టు క్రియేట్. ఫస్ట్ వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. టీమ్ క్రియేట్ చేయొచ్చు. యాడ్ టీమ్ క్లిక్ చేశారనుకోండి, చూడండి టీమ్ నేమ్ అండ్ టీమ్ డిస్క్రిప్షన్ అండ్ టీమ్ మెంబర్స్
యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తుంది ఒకవేళ యూజర్ యాడ్ చేస్తే మీకు ఇక్కడ నేమ్ చూపిస్తుంది. ఓకే, అండ్ గో ఫర్ ఛానల్స్. దిస్ ఈజ్ ఛానల్. చూడండి నేను చెప్పిల్లండి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దీంట్లో యూస్ చేయొచ్చు. దట్ ఈజ్ Respond.io. ఐ విల్ షో యూ. చూడండి వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ API అండ్ టిక్టాక్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వైబ్ బాట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నేను చూపిస్తాను. టెలిగ్రామ్లో బాట్ ఫాదర్ అని ఒక ఉంటుంది అప్లికేషన్. దాంట్లోకి వెళ్ళేసి మనం ఒక లింక్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ తెచ్చి దీంట్లో ఇచ్చామనుకోండి మనకు ఒక స్కానర్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం మెసేజ్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ API చూడండి A to Z ఆల్ ప్లాట్ఫామ్స్ మనం ఏం యూస్ చేస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతిదీ దీంట్లో ఉంటుంది. అంటే మనకు సపరేట్ లేకుండా దీంట్లోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ లైఫ్ సైకిల్ అండ్ స్నిప్పర్స్ అండ్ ట్యాగ్స్ అండ్ AI స్టెన్స్ ట్యాగ్స్ అండ్ కాంటాక్ట్ ఫీల్డ్స్ బోత్ A to Z మొత్తం ఇంటిగ్రేషన్స్. చూడండి ఇక్కడ ఎన్ఎటైన్ కూడా APIకి ఇస్తుంది మనకు చూపిస్తాను. చూడండి కనెక్ట్ అని కొట్టాను కూడా చూడండి ఎన్ఎటైన్ APIకి ఇస్తుంది. ఇక్కడ APIకి ఇస్తుంది. అండ్ దీన్ని మనము చాలా విధాలుగా యూస్ చేయొచ్చు. అండ్ కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం నేర్చుకున్నామంటే మంచి లైఫ్ ఉంటుంది. ఎందుకంటే చాట్ బాట్స్ ఇప్పుడు ఉండే జనరేషన్కి ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి చాట్ బాట్స్ ప్రతి హోటల్ ప్రతి కంపెనీ ఇప్పుడు చాట్ బాట్స్ అని యూస్ చేస్తున్నారు. అంటే ఒక పర్సన్ సాయం లేకుండా ఎవరైనా కస్టమర్ ఈజీగా సెర్చ్ చేసేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది యూస్ చేస్తున్నారు. ఓకే, నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇంటిగ్రేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏ అసిస్టెంట్ అంటే ఎలా రిప్లేస్ ఇస్తుందని చెప్పి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.